ఐపీఎల్ 2025 సీజన్కు గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తమ పేస్ బౌలింగ్ విభాగాలను గణనీయంగా బలోపేతం చేశాయి. గుజరాత్ సిరాజ్, రబాడా, ప్రసిద్ధ కృష్ణలతో ముందడుగు వేసింది. ముంబై బుమ్రా, బౌల్డ్, చాహర్లతో పటిష్టతను అందుకుంది. హైదరాబాద్ కమిన్స్, సమీ, హర్షలతో తమ దాడిని సమతుల్యంగా ఉంచింది. టోర్నమెంట్లో వీరి ప్రదర్శన కీలకంగా మారనుంది. ఐపీఎల్ 2025 సీజన్కు సిద్ధమైన జట్లు తమ బలహీనతలను తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేశాయి. అయితే కొన్ని జట్లు ప్రత్యేకంగా పేస్ బౌలింగ్ విభాగంలో బలోపేతం చేయడంలో సఫలమయ్యాయి. పేస్ బౌలర్ భాగస్వామ్యాలను విడదీయడం, డెత్ ఓవర్లో నియంత్రణ కల్పించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ కారణంగా పేస్ అటాక్ పటిష్టత ఐపీఎల్ విజయానికి ఎంతో కీలకం. గుజరాత్ ఈ సీజన్లో పేస్ విభాగాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. గత సీజన్లో వారి పేస్ విభాగం బలహీనంగా కనిపించగా ఈసారి మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ధ కృష్ణల చేరికలతో దాన్ని బలపరిచింది. అదనంగా గెరాల్డ్ కోయెట్జీ, ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్లు బ్యాకప్లుగా తీసుకుని మరింత దృఢంగా కనిపిస్తుంది. సిరాజ్, రబాడా పవర్ ప్లేలో ముమ్మర దాడిని ప్రారంభిస్తే ప్రసిద్ధ కృష్ణ మద్దతుగా నిలుస్తారు. డెత్ ఓవర్లో కూడా ఈ త్రయం బాగా రాణించగలదు. అందువల్ల గుజరాత్ పేస్ దాడి సమతుల్యంగా ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే గతంలో జస్ప్రీత్ బుమ్రాపై ఎక్కువగా ఆధారపడ్డ ముంబై ఈసారి ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్లను జట్టులో చేర్చింది. హార్దిక్ పాండ్యా కూడా పేస్ విభాగానికి సమతుల్యతను అందించి బలాన్ని పెంచాడు. రీస్ టోప్లీ, రిజాద్ విలియమ్స్ వంటి బ్యాకప్లతో జట్టు మరింత పటిష్టంగా ఉంది. బుమ్రా, బౌల్ట్, చాహర్ పవర్ ప్లేలో అద్భుతంగా రాణించగలరు. ఇక డెత్ ఓవర్లో కూడా వారి ప్రదర్శన విశ్వసనీయంగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్లో బౌలింగ్ అటాక్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు హైదరాబాద్. ఈ సీజన్లో దూకుడు బ్యాటింగ్ లైనప్తో పాటు గట్టి పేస్ అటాక్ను కూడా రూపొందించింది. ప్యాట్ కమిన్స్ని నిలుపుకుని మహమ్మద్ సమీ, హర్షల్ పటేల్లను జట్టులో చేర్చింది. షమీ, కమిన్స్ పవర్ ప్లేలో కీలక పాత్ర పోషిస్తే డెత్ ఓవర్లో హర్షల్ పటేల్ కీలకంగా వ్యవహరిస్తారు. షమీ, హర్షల్ ఇద్దరు గతంలో పర్పుల్ క్యాప్ విజేతలు కావడం విశేషం. జట్టు గొప్ప అనుభవాన్ని తెచ్చిపెట్టింది కూడా. అలాగే జైదేవ్ ఉనాద్కట్, సిమర్జిత్ సింగ్ వంటి బ్యాకప్లతో సన్ రైజర్స్ పేస్ అటాక్ మరింత బలంగా కనిపిస్తుంది. ఈ మూడు జట్లు తమ పేస్ బౌలింగ్ విభాగాలను పటిష్టం చేయడం ద్వారా ఐపీఎల్ 2025లో విజయవంతమైన ప్రదర్శన కోసం సిద్ధంగా ఉన్నాయి. టోర్నమెంట్లో ఈ జట్లు పేస్ బౌలింగ్ ఎలా ప్రభావం చూపుతాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.